తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగులో అధిక సాంద్ర విధానాలను విస్తరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర పత్తి పరిశోధన సంస్థ సహకారంతో రైతులకు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు ఏర్పాటు చేస్తూ సాగును విస్తృతపరుస్తున్నారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా పాలెం కేవీకే ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పత్తి పంటకు సంబంధించి అధిక సాంద్రత పద్ధతిలో మనం పత్తి పంట వేసుకుంటే ఎటువంటి దిగుబడులు వస్తున్నాయి అనేది, అదేవిధంగా మనం ఏ రకంగా క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి, మనకు ఉన్న ఎరువులు ఎట్లా వాడుకోవాలని ఇక్కడ అవగాహన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మన జిల్లాలో ఎవరెవరైతే అధిక సాంద్రత పద్ధతిలో ఈ పత్తిని సాగు చేసుకున్నారో వాళ్ళని పిలిపించి అందులో ఎటువంటి రిజల్ట్స్ వచ్చినాయి అనేది మనం బెనిఫిషియరీస్ ద్వారానే వాళ్ళ దగ్గరనే వినిపించి అది అందరు రైతులకు కూడా తెలియజేయడం జరిగింది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని మనం పెంచడం ద్వారా అధిక ఆదాయం అనేది తీసుకురావాలి. ట్రెడిషనల్ వేలో వేసినట్లయితే మనకి 6 నుంచి 7 క్వింటాలు ఎకరాకు వస్తే, ఇలా అధిక సాంద్రత పత్తి విధానం ద్వారా మినిమం 10 నుంచి 12 క్వింటాలు రావడం జరుగుతుంది. ఒక ఎకరాకు సాధారణ పద్ధతిలో 4,900 మొక్కలు వేస్తే, ఈ అధిక సాంద్రత పద్ధతిలో 29,600 మొక్కలు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొక్కలు నాటడం వల్ల ఎక్కువ దిగుబడి కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 30 నుంచి 40% వరకు వారికి ఆదాయం అనేది రావడం జరుగుతుంది. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం అనేది పెంపొందించాలనే ఉద్దేశంతోన సిఐసిఆర్ నాగపూర్ గారి సహకారంతోన కేవీకే పాలెం ఆధ్వర్యంలో కొంతమంది రైతుల ద్వారా ఈ పంట సాగు విధానాన్ని పెంపొందిస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా నాగర్ కర్నూలులో చాలా క్లస్టర్స్ని విభాగం చేసి అందులో ఉన్న రైతాంగానికి దాదాపు ఒక్కొక్క ఎకరాకు 8,700 రూపాయలు ఇన్సెంటివ్ లాగా అందజేసి, అదేవిధంగా క్లోజ్ స్పేసింగ్లో సాగు చేసుకునే రైతులకు 6,000 పైసలకు రూపాయలు కూడా అందజేసి, అంటే ఉన్న విస్తీర్ణంలోనే ఎట్లయితే పంట దిగుబడి సాధించాలనో దాని గురించి తెలియజేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సాగు విధానం కూడా అనుకూలమైన ప్రాంతము, ఎందుకంటే ఇక్కడ మధ్యస్థం కానీ తేలికపాటి నేలలు కానీ ఎక్కువ ఉండడం వల్ల రైతులు సాగు చేసిన పద్ధతి వల్ల, పాత పద్ధతి సాగు చేసిన వల్ల దిగుబడులు అనేది ఆశాజనకంగా లేవు. ఈ పంటను ఈ కేవీకే పాలెం వాళ్ళు సూచించిన విధంగా ఈ పద్ధతిలో సాగు చేస్తే పంట దిగుబడి సాధించవచ్చు. అదేవిధంగా పంట కోత సమయం 1 నెల ఆదా చేయబడుతుంది. పత్తి సదస్సుకు జిల్లా చుట్టుపక్కల నుంచి రైతులు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి సదస్సులు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులు ఈ అధిక సాంద్రత పత్తి వల్ల కలిగేటువంటి లాభాల గురించి వివరిస్తున్నారు. ఇలా వివరించేటివి గ్రామాల్లో కూడా వివరిస్తే బాగుంటుంది అనేది బట్టి నా ఒక అభిప్రాయం. కృషి విజ్ఞాన కేంద్రంలో అధిక సాంద్రత సాగుపై ఒక మీటింగ్ పెట్టారండి. కృషి విజ్ఞాన కేంద్రం ఇక్కడ అన్ని విషయాలు బాగా చెప్తున్నారు. ఇదే ప్రోగ్రాము గ్రామాలలో పెడితే కూడా అందరికీ అవగాహన వచ్చి ఈ అధిక సాంద్రత దానిపైన ఎక్కువ మొగ్గు చూపబడుతుందని నా ఒక సలహా అండి. తేలిక నేలల్లో పత్తిని సాగు చేసేటప్పుడు అధిక సాంద్ర విధానాలతో దిగుబడి పెరగడంతో పాటు రైతులకు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉన్న పరిస్థితుల్లో సాగుదారులు ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.